కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. మీతో మాట్లాడింది ఎవరు ఆ రోజు? పార్టీ పరంగా మాట్లాడిన వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ రివీల్ చేయడంలో తప్పేంటి? ఈ కుట్ర గురించి మొట్టమొదటిసారిగా మీరు చెప్పేది వాస్తవమా మొట్టమొదటిసారిగా బయటపడింది అయితే మాత్రము పుంగనూరు నియోజకవర్గంలో నేను ఒక పుంగనూరు ధర్మ పోరాట సభ అనే సభని ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా అది కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు నుండి పర్మిషన్స్ తీసుకొని చివరిలో ఆ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ తర్వాత నేను నెక్స్ట్ డే హైదరాబాదు వెళ్ళి పార్టీకి ఎవరైతే సలహాదారులుగా పనిచేస్తున్నారో ప్రశాంత్ కిషోర్ గారు కావచ్చు, అదేవిధంగా రాబిన్ శర్మ గారు కావచ్చు, వీళ్ళతో కూర్చున్నాను. మిగిలిన వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఆ రోజు వాళ్ళు వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అప్పటి వరకు మీరు పుంగనూరులో పోటీ చేస్తే మేము సహకరిస్తున్నామని చెప్తున్న వాళ్ళు ఆ రోజు నాతో మాట్లాడుతూ మీరు పార్టీని మూసేయాలి, పార్టీని తెలుగుదేశం పార్టీలో కలపాలి, మెర్జ్ చేసిన తర్వాత పుంగనూరులో మీకు పూర్తిగా మేము సహకరిస్తాము, ఆర్థికంగా అన్ని రకాలుగా మేము మీకు సహకరించి మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకొని మీకు సముచిత స్థానం ఇస్తాము అనే ప్రపోజల్ మొట్టమొదటిసారిగా వాళ్ళు ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఈ విషయము ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం జరిగింది. వెంటనే నేను కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యాను. ఎందుకంటే నా పార్టీ గురించి మాట్లాడినప్పుడు నాకు కోపం వచ్చింది, నేను వేరే రకంగా కూడా మాట్లాడాను. ప్రశాంత్ కిషోర్ పై ఒక స్థాయిలో లేచారంటే మీరు మాట్లాడిన తెలుగు ఆయనకు అర్థమైందా? తెలుగులో మాట్లాడారా, హిందీలో మాట్లాడారా? తెలుగు అర్థం కాలేదు, కానీ నా భావం అయితే అర్థమైంది. పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయాలని చెప్పినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను, పార్టీ గురించి మాట్లాడితే పళ్ళు రాలుతాయి పొరంబోక నా కూడా, కానీ ఇదే మాట చెప్పాను. ఎందుకంటే నేను ఒక ఆశయంతో నేను పార్టీని తీసుకొని వచ్చి ఇంత ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్రంలో వెనకబడిన తరగతులు ఉన్నాయో, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వీళ్ళందరి కోసం నేను ఒక ఆశయంతో తీసుకొని వస్తే ఈరోజు పార్టీని మెర్జ్ చేయాలని చెప్పే ధైర్యము అతను దీంతో మాట్లాడడం నాకు నచ్చలేదు కాబట్టి నేను ఆ విధంగా రియాక్ట్ అయ్యాను. మీకు Y+ కేటగిరీ గన్మెన్స్ ఉండవచ్చును, ప్రశాంత్ కిషోర్కి మీ భాష అర్థమై ఉంటే ఏంటి పరిస్థితి? ఏమవుతుందన్న ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇప్పుడు మీకే చెప్తున్నాను కదా. సో అతనికి ఆ అధికారం కానీ అర్హత కానీ లేదు నా పార్టీ గురించి. ఇప్పుడు మీరు కలిసి వస్తారా లేదా అనేది అంతవరకే మీరు చెప్పాలి. మీ పార్టీ నాకు సహకరిస్తుందా లేదా మేము మాట తప్పుతున్నాము, మేము వెన్నుపోటు పడుస్తున్నాము, ఇది మా పార్టీ సాంప్రదాయము, ఇది మాకు పేటెంట్ రైట్స్ అని మీరు చెప్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. అంతే తప్ప పార్టీని మూసేయని చెప్పే అధికారం ఈ రాష్ట్రంలో కాదు, ఈ భూమి మీద ఎవరికీ లేదు. సరే, అదే ప్రపోజల్ ప్రశాంత్ కిషోర్ గారి తర్వాత పార్టీలోని కొంత పెద్దలు కూడా మీ దగ్గర తీసుకొచ్చారు, మరి వారికి కూడా అదే సమాధానం చెప్పారు మీరు? మొట్టమొదటిసారిగా వాళ్ళ కుట్ర బయటపడినప్పుడు నాకు కోపం వచ్చిన వాటి వాస్తవమే. తర్వాత నేను వాస్తవాన్ని గ్రహించాను కాబట్టి తర్వాత ఎంతమంది మాట్లాడినా నా వర్షన్ నేను చెప్పాను. లోకేష్ గారికి కావచ్చు, ఇప్పుడు సభాధిపతిగా ఉన్న రఘురామకృష్ణ గారికి కావచ్చు, ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలకంగా ఉన్న నాయకులకి పార్టీ గురించి ఎట్టి పరిస్థితులు నా ప్రాణం పోయినా పార్టీ విలీనం అనేది మాత్రం జరగదు. అందులో ఆ ఆలోచన కూడా నేను తీసుకురాను. మీరు సహకరించినా సహకరించకపోయినా నేను ఎన్నికలకు వెళ్తున్నాను అనే విషయము చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అప్పట్లో ఎవరైతే నాతో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈవెన్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కొంతమంది కూడా ఇదే ప్రపోజల్ వాళ్ళకి కూడా ఆ రోజు నాకు మద్దతు ఇచ్చారు. పుంగనూరులో అయితే రామచంద్ర యాదవ్ అయితేనే ఎదుర్కోగలడు, అతనికి మద్దతు మనం ఇవ్వాలి అనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులకు చాలామందికి ఉంది. ఇదే విషయం అయ్యి వీళ్ళు ఈ విధంగా కుట్ర చేసి పుంగనూరు నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించినప్పుడు ఆ రోజు సాయంత్రమే అభ్యర్థుల ఎంపికలో కీలకంగా ఉంటున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు నేరుగా ఆ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. పుంగనూరులో మనం యాదవ్ గారికి సహకరించాలనుకున్నాం కదా, మరి మనం అక్కడ అభ్యర్థిని పెట్టాం సార్, ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అంటే ఒక్కటే రిప్లై ఇచ్చారు ఆ రోజు ఆయన, పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గెలిచినా మనకు వచ్చే ఇబ్బంది లేదు, కానీ రామచంద్ర యాదవ్ లాంటి వాడిని మనం ఎప్పటికీ మనం సహకరించకూడదు, అతనికి మనం సపోర్ట్ చేయకూడదు అనే విధంగా మాట్లాడారు.